హలో అందరికీ వెల్కమ్ టు కేసీ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. సో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ముందుగా అయితే చికెన్ని నేను బాయిల్ చేసుకుంటున్నాను. తెలుసు కదా ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుందని, అందుకే కొంచెం పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ అవుట్ చేసేసేయాలి. సో ఒక స్ట్రైనర్ని యూజ్ చేసుకొని వాటర్ అంతా తీసేసాను. అండ్ ఆఫ్టర్ దిస్ వాటర్ అంతా అయిపోయిన తర్వాత అదే చికెన్ని మనము మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్కి కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా అండ్ కారం, ఇంకా లాస్ట్లో పెరుగు, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేషన్కి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది పక్కకు పెట్టేసి ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఒక కడాయి తీసుకొని అండ్ అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా, సో ఈ మూడింటిని వేసి మిక్స్ చేసుకోవాలి. అంటే కొంచెం లైట్గా అవ్వాలన్నమాట, అంతే. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసి అండ్ అందులోకి హోల్ గరం మసాలా, మీకు కావాల్సిన ఏవైనా వేసుకోవచ్చు, అండ్ గౌదువారాకు లేదా బగారాకు అంటారు, అది కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, ఆనియన్ 3 వేసి మిక్స్ చేయాలి. అండ్ దీన్ని ఒక సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అండ్ ఒకసారి మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలిపేసి టొమాటోస్ని వేసుకుంటున్నాను నేను. మీకు ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అండ్ ఇట్లా మిక్స్ చేసిన దాన్ని ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. అండ్ తర్వాత 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఇంతకుముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇట్లా వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి కుక్ చేశాను. అండ్ తర్వాత దీన్ని లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనము రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మొత్తంని ఒక్కసారి స్లోగా కలిపేసి రైస్కి కావాల్సిన వాటర్ని మనం వేసేసుకోవాలి. అండ్ నేను ఆ వాటర్లోనే ఫస్ట్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాను, ఎందుకంటే మనం బగారా రైస్ లాగా కుక్ చేస్తాం కదా, మళ్ళీ తర్వాత కష్టం. అండ్ ఫైనల్గా మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. సో వేడిగా సర్వ్ చేసుకొని టేస్ట్ ఇంకా బాగా అనిపించాలి అంటే బెస్ట్ ఆప్షన్ రైతా యూజ్ చేసుకోవచ్చు. రైతాతో అయితే చాలా బాగుంది. అండ్ సో ఇంతే, ఈజీగా